ఇప్పటికే 2 మంత్స్ నుంచి మీకు మీ టాపిక్ అయితే కొనసాగుతుంది మేడం. మధ్యలో శేఖర్ భాష అనే పర్సన్ కూడా రావడం జరిగింది. ఈ టాపిక్ కొంతవరకు డైవర్ట్ చేయడం జరిగింది. మాల్వి మల్హోత్రా అనే ఆమె కూడా ఇన్వాల్వ్‌మెంట్ జరిగింది. ఈరోజు మీకు మీ బంగారం గిట్ల పోయిందని చెప్పేసి అంటున్నారు. అసలు ఇంతకు మీ కేసు ఎంతవరకు వెళ్తదని చెప్పేసి అనుకుంటున్నారు మేడం? ఎంతవరకు ఏందండి, ఎండింగ్ రాజ్ తరుణ్ వెనక్కి రావాలి. రాజ్ తరుణ్ వెనక్కి తెచ్చుకునేంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. రాజ్ తరుణ్ ఇప్పుడు నేను ప్రొటెస్ట్‌కి కూడా వెళ్తున్నానండి. దీని తర్వాత రాజ్ తరుణ్ నా రాజ్ నా దగ్గరికి రావాలండి అంతే. అంటే ఇప్పుడు 2 అడల్ట్స్ వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉండొచ్చు అని మాట్లాడుతున్నారు. మరి ఇంకొకరికి అన్యాయం చేసి ఎలా ఉంటారండి? మరి నా బతుకు రోడ్డున పడేసి ఎలా వెళ్ళిపోతారు? నా బంగారాన్ని తీసుకొని, నా మనిషిని తీసుకొని ఈ రోజున వెళ్ళిపోయారు. నేను ఇంకా మరి ఇప్పుడు న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి? నేనేం తప్పు చేయలేదు. పోలీస్ స్టేషన్‌కే వచ్చాను, మీడియాకే వచ్చాను. నా ప్రాణాలు తీస్తా అన్నప్పుడు నేను ఆ భయంతోనే మీడియాకి వచ్చాను. ఈరోజు మీడియాకి రావడం వల్లనే నేను ప్రాణాలతో ఉన్నాను. లేకపోతే నన్ను చంపేసో లేకపోతే ఇంకేదైనా చేసి నా గురించి అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఈ రోజు కూడా నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఒక్కదాన్నే ఫైట్ చేసుకుంటున్నాను. అదే మా అసోసియేషన్ ముందు ప్రాణాలైనా వదులుతాను కానీ ఆపేదైతే లేదు. వెళ్తున్నానండి, ఇక్కడ కంప్లైంట్ అవ్వగానే వెళ్తున్నాను. ఏం డిమాండ్ చేస్తారు మేడం? రాజ్ తరుణ్ వెనక్కి రావాలండి. నాకు న్యాయం కావాలి, న్యాయం జరగాలి. రాజ్ తరుణ్ వెనక్కి రావాలి. తిరిగి మా లైఫ్ నార్మల్గా ఇంతకుముందు ఎలా ఉన్నామో అలా ఉండాలి. శేఖర్ భాష గురించి ఏమనుకుంటున్నారు? శేఖర్ భాషది ఏముందండి, అతనికి తెలుసో తెలియకో వచ్చిండు, నిజం తెలుసుకోకుండానే వచ్చిండు, అన్నీ నోటుకొచ్చింది వాగేశాడు. అతను పబ్లిసిటీ కోసం చేసుకున్నదంతా మా జీవితం రోడ్డున పడింది. బట్ ఇప్పటికైనా జనాలు ఎవరికైనా అర్థమైతే చాలు, అంతకుమించి నేను తిరిగి కూడా ఏం కోరుకోవట్లేదు. తన ఒక సొంత సెల్ఫిష్ నీడ్స్ కోసం మా లైఫ్ మీద ఆడుకున్నాడు, అదైతే నిజం. బిగ్ బాస్ కోసమే, ఫేమ్ కోసం మాత్రమే చేశాడు, తన డబ్బుల కోసమే చేశాడండి. బిగ్ బాస్ కోసం చేశాడన్నది నేను డే 1 నుంచి చెప్పాను, ఎవరు కూడా నా మాట నమ్మలేదు. ఇప్పుడు ఒకసారి కొంచెం నమ్మి నాది కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. మేడం, మీ దాంట్లో మీరు పెట్టిన కేసు పైన పాజిటివ్ వచ్చింది, ఫైల్ అయింది కదా. ఇప్పుడు ఈ రోజు పూర్తి స్థాయిలో మీకు రాజ్ తరుణ్ మీకు దక్కరని చెప్పేసి మీకు ఎంతవరకు అనిపిస్తుంది మేడం? నా మనిషి అండి, దక్కకుండా ఏం పోలేదు. ఇంకో పిచ్చి ముండ వచ్చి తీసుకుపోయింది అంతే. 11 సంవత్సరాలు ఉన్నాను నేను. అతను పెళ్ళయింది అని చెప్తే ఇప్పుడు అతనికి తెలుసు అండి, నేను కేసు పెడతానని కూడా తెలుసు, ఫైట్ చేస్తానని కూడా తెలుసు. నేను అంత ఈజీ ఉమెన్ అయితే కాదు. ఇప్పుడు డైవర్స్ వరకు వెళ్తే ఇంకేదో అవుతుందేమో అన్న దగ్గర తను పెళ్ళయిందని ఒకటే ఒప్పుకోవట్లేదు. అంటే సహజీవనం అయితే తను ఇంకో అమ్మాయితో ఇష్టంగా ఉండొచ్చు కదా, ఇది అయిపోయింది, ఎండ్ అయిపోయింది, ఇంకోటి ఉండొచ్చు అన్న ఒక దాంట్లో సహజీవనం అని చెప్తున్నాడు. నేను ఒక ఆడదాన్ని, ఏ ఆడదానికి రాకూడదు పెళ్ళయింది అని కాలేజ్ దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి. నేను అది కూడా కోర్టు మెట్లు ఎక్కుతాను, ప్రూవ్ చేసుకుంటాను. అతను ఖచ్చితంగా ఈ విషయంలో అయితే నిందితుడే అండి. ఇప్పుడు మీ అంటే ఎవరెవరు వచ్చారు? నేను ఒక్కదాన్ని వచ్చాను. లాయర్ వస్తున్నారండి, 10-15 మినిట్స్లో ఉంటారు ఇక్కడ. థ్యాంక్ యూ.